నమస్తే నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ అయితే ఉంది కదా, దీన్ని చాలా మంది అయితే అడుగుతున్నారు. ఎందుకంటే ఇది మనకి యూజువల్గా ఇది మనకి 65,000 60,000లో లాంచ్ చేశారు. బట్ ఎప్పుడు సేల్లో చూసినా సరే మనకి 50,000 లోపల వస్తుంది, కొంతమందికి అయితే 40,000 కూడా వస్తుంది. అంటే అది ఎక్స్క్లూజివ్ కూపన్, అందరికి కాదు. అందుకని చాలామంది అయితే దీన్ని అడుగుతున్నారు, అన్న దీని యొక్క రివ్యూ కావాలని చెప్పేసి. ఈ రోజు వీడియోలో మనం సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ యొక్క డీటెయిల్డ్ రివ్యూ అయితే చూద్దాం. దీన్ని నేను తరోగా టెస్ట్ చేశాను. టెస్ట్ చేశాక మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఎలా పనిచేస్తుంది ఏంటనేది ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్లీ మనం బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే, బాక్స్లో వచ్చేసి మనకి 45 వాట్ అడాప్టర్ అయితే ఇచ్చారు. ఇది చాలా కాంపాక్ట్గా అయితే ఉందన్నమాట, మొబైల్ అడాప్టర్ లాగా. అండ్ C2C కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ క్విక్ స్టార్ట్ గైడ్. అండ్ ఫైనల్లీ మనకి ల్యాప్టాప్ మీరు చూడవచ్చు, ఇదే మనకి ఇది సఫైర్ బ్లూ కలర్ అనమాట. చూడడానికి మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంది, లైట్ బ్లూ కలర్లో. అటు సిల్వర్ అని చెప్పలేం, డైరెక్ట్ బ్లూ అని చెప్పలేం, ఒక లైట్ బ్లూ టింట్ అయితే మనకి ఇందులో చూడడానికి అయితే ఉంది. బాగుంది చూడడానికి అయితే. సో డిజైన్ విషయానికి వస్తే ఇక్కడ మనకి సామ్సంగ్ బ్రాండింగ్ అయితే చూడడానికి ఉంది మినిమల్గా. అండ్ ఆ తర్వాతకి వీళ్ళు బుక్ 4 ఎడ్జ్ అని చెప్పారు కదా, ఇక్కడ మన డిజైన్ చూడొచ్చు, కాస్త ఇట్లా కరువుగా అయితే ఇచ్చారన్నమాట. సో దీనివల్ల ఏమనిపిస్తుందంటే మనకి ల్యాప్టాప్ చాలా స్లిమ్గా అనిపిస్తుంది, ఎస్పెషల్గా ఇక్కడ పట్టుకునే దగ్గర. అండ్ రిమైనింగ్ పోర్ట్స్ దగ్గర ఇక్కడ మాత్రం మనకి ఆ కర్వ్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ బాటంలో వచ్చేసి మనకి ఎయిర్ ఇంటేక్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి చూడవచ్చు మీరు, రబ్బర్ గ్రిప్స్ అయితే ఇచ్చారు ఎయిర్ ఇంటేక్ ప్రాపర్గా వెళ్ళడం కోసం. అండ్ అలానే ఎయిర్ ఇంటేక్ ఇక్కడ నుంచి అవుతుంది. ఎగ్జాస్ట్ వచ్చేసి మనకి హింజ్ దగ్గర అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి మెయిన్గా ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే బెజల్స్ మీరు చూడవచ్చు, చాలా అంటే చాలా స్లిమ్గా ఉన్నాయి. సో పర్లేదు, మంచి రెండు సైడ్లు స్లిమ్గా ఉన్నాయి. బాటంలో పైన మనకి కాస్త చిన్న అయితే ఉంది, విచ్ ఈస్ నెగ్లిజిబుల్. ప్రతి ల్యాప్టాప్లో అదైతే ఉంటుంది. అండ్ రిమైనింగ్ డిజైన్ ఆస్పెక్ట్లో మనకి కీబోర్డ్ అండ్ బాడీ కలర్ చూసినట్టయితే కాస్త కాంట్రాస్ట్గా చూడడానికి ఉంది. పర్లేదు, డిజైన్ అయితే బాగానే ఉంది. డిజైన్లో నాకు ఎక్కడ ఇష్యూ అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ కాస్త ప్రీమియంగా, లైక్ మనకి సామ్సంగ్ అన్ని ఏదైతే ప్రీమియం క్వాలిటీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుందో సేమ్ ఇందులో మనకి చూడడానికి అయితే ఉంటుంది. హింజ్ వచ్చేసి మనకి 180 degrees వరకు అయితే వస్తుంది. ఇలా మీరు హింజ్ని 180 degrees వరకు అయితే తీసుకురావచ్చు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ హింజ్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగుంది, నాకు ఎక్కడ ఇష్యూ లేదు. ఒక 1-2 times స్టేబుల్ అయిపోతుంది, ఇట్స్ క్వైట్ కామన్. అండ్ ఆ తర్వాత ఫ్లెక్స్ విషయానికి వస్తే మాత్రం బాడీ ఫ్లెక్స్ కాస్త మినిమల్గా ఉంది. కీబోర్డ్ దగ్గర కూడా మీకు మినిమల్ ఫ్లెక్స్ అయితే చూడవచ్చు. అండ్ స్క్రీన్ ఫ్లెక్స్ పర్లేదు, చాలా స్ట్రాంగ్గా ఉంది. టాప్ లిడ్ ఫ్లెక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఫ్లెక్స్ అయితే మేజర్గా చూడడానికి అయితే లేదు, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఖచ్చితంగా అదొక మంచి విషయం. అండ్ వెయిట్ విషయానికి వస్తే మాత్రం అరౌండ్ 1.5 kgs వెయిట్ అయితే ఉంటుంది ఇది మనకి. సో డిజైన్ బిల్డ్ క్వాలిటీ టాప్ నాచ్ ఉంది, ఖచ్చితంగా ఇందులో కాంప్రమైజ్ చూడడానికి అయితే లేదు. అండ్ ఆ తర్వాతకి ఫిజికల్ ఓవర్ విషయానికి వస్తే రైట్ సైడ్ మనం పోర్ట్స్ అయితే చూడొచ్చు. కెన్సిటన్ లాక్ ఉంది, 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది. అండ్ అలా మనకి USB 3.2 Gen 2 Type A పోర్ట్ ఒకటి చూడడానికి ఉంది. అండ్ మైక్రో SD కార్డ్ రీడర్ అయితే ఇచ్చారు. మైక్రో SD కాకుండా పెద్దది ఇస్తే బాగుండేది SD కార్డ్ రీడర్. అండ్ HDMI పోర్ట్ లెఫ్ట్ సైడ్ మనం చూడొచ్చు. అండ్ 2 Type-C పోర్ట్స్ ఉన్నాయి కదా, ఇవి 2 కూడా మనకి థండర్బోల్ట్ 4 పోర్ట్స్ అనమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఖచ్చితంగా థండర్బోల్ట్ 4 ఇవ్వడం అనేది క్రేజీ థింగ్ ఈ ప్రైస్ రేంజ్లో. ఖచ్చితంగా అది కూడా 2 కూడా, ఎందుకంటే మనకి పవర్ డెలివరీ ఉంటుంది. అండ్ దాని ద్వారా డిస్ప్లే పోర్ట్ 2 డిస్ప్లేలు ఎక్స్టర్నల్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ HDMI ఉంటుంది, 3 డిస్ప్లేలు కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ చాలా ఫీచర్స్ ఉంటాయి. అండ్ అప్ టు 40 Gbps ట్రాన్స్ఫర్ స్పీడ్ ఉంటుందన్నమాట. సో చాలా ఫాస్ట్గా డేటా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా పోర్ట్స్ విషయాలు మాత్రం ఎక్సలెంట్గా తీసుకొచ్చారు, నో వరీస్. అండ్ ఫిజికల్ ఓవర్వ్యూలో భాగంగా మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకుంటే, మనకి ఏదైతే మెయిన్ పవర్ బటన్ ఉంటుందో ఇందులోనే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా నీట్గా వర్క్ అవుతుంది, నాకు ఎక్కడ ఇష్యూ లేదు. ఇన్ఫ్యాక్ట్ ప్రాపర్గా రీడ్ అవుతుంది, చాలా ఫాస్ట్గా మీకు అన్లాక్ అయితే అవుతుంది. అండ్ ఆ తర్వాతకి వెరీ ఇంపార్టెంట్ థింగ్, ల్యాప్టాప్లో మనం ఎప్పుడు మాట్లాడుకునేది కీబోర్డ్ అనమాట. ఇది ఫుల్ సైజ్డ్ కీబోర్డ్ ఇచ్చారనమాట. అంటే మీకు డెడికేటెడ్గా నంప్యాడ్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఇది మనకి 15.6 inches డిస్ప్లే కాబట్టి, పెద్ద ల్యాప్టాప్ కాబట్టి మనకి డెడికేటెడ్ నంప్యాడ్ అయితే ఉంది. నంప్యాడ్ లవర్స్ అనుకుంటే మాత్రం మీకు ఇది ఒక మంచి విషయం. అండ్ కీస్ ఫినిష్ పర్లేదు, నాట్ గ్రేట్, ఎందుకంటే మాత్రం మీకు కాస్త ప్లాస్టిక్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఫినిష్ విషయానికి వస్తే ఫీడ్బ్యాక్ పర్లేదు, గుడ్ ఎనఫ్. బట్ ద మేజర్ కన్సర్న్ ఏంటంటే నాది బ్యాక్ లైట్ కీబోర్డ్. వీళ్ళు 60,000 రూపాయల ప్రైస్లో తీసుకొచ్చినప్పుడు, నేను ఒకవేళ వీళ్ళు సేల్లో ఆఫర్లో వచ్చే ప్రైస్ కంటే దట్ ఈస్ డిఫరెంట్. బట్ 60,000 65,000 దొబ్బుతూ మనకి బ్యాక్ లైట్ కీబోర్డ్ ఇవ్వకపోవడం అనేది అసలు ఇది ఎంత బ్లండర్ మిస్టేకో. మరి అది వాళ్ళు ఏదన్నా మేజర్ రీజన్ ఉండి చేశారో, లేకపోతే అది ఎందుకులే జనాలు వాడర్లే అని చేశారు. కానీ బ్యాక్ లైట్ కీబోర్డ్ చాలా మందికి ఇంపార్టెంట్, ఎందుకంటే ఒకటే రూమ్లో నివసించే ఫ్యామిలీస్ చాలామంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు పడుకుంటే పిల్లోళ్ళు లైట్ వేసుకోలేరు కదా, అలాంటప్పుడు మనకి బ్యాక్ లైట్ చాలా ఇంపార్టెంట్.
బట్ స్టిల్ ఇది పర్సనల్ పర్స్పెక్టివ్, మీరు యూజ్ చేసే యూసేజ్ కేస్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీకు బ్యాక్లైట్ కీబోర్డ్ డజంట్ మ్యాటర్, మీకు ఎప్పుడు ఇబ్బంది కాదనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఫర్దర్గా మీరు వీడియో చూసి ఒక డెసిషన్ తీసుకోండి. లేదు బ్యాక్లైట్ కీబోర్డ్ కంపల్సరీ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం వీడియో చూసి వేస్ట్. బట్ నా కోసం వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. బ్యాక్లైట్ కీబోర్డ్ ఇవ్వాల్సింది, అదొక్కటి కాస్త వీళ్ళు మైనస్ పాయింట్ అనిపించింది. అండ్ ట్రాక్ ప్యాడ్ కూడా మనకి ప్లాస్టిక్ ట్రాక్ ప్యాడ్ ప్రొవైడ్ చేస్తారు. చాలా పెద్దగా ఉంటుంది ట్రాక్ ప్యాడ్ అనేది, లార్జ్ సైజ్ ఇచ్చాడు. మీకు ప్లాస్టికే, గ్లాస్ అయితే ఇవ్వలేదు. బట్ మీకు ప్రెసిషన్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు బాగానే ఉంటుంది. నాకు ఎక్కడ ప్రెసిషన్లో ఎక్కడ ఇష్యూ అయితే నేను అబ్జర్వ్ అయితే చేయలేదు. అండ్ ఇక ఆ తర్వాతకి డిస్ప్లే, ఇక శాంసంగ్లో డిస్ప్లే గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. టాప్ నాచ్ డిస్ప్లే ఇస్తారు. 15.6 ఇంచెస్ డిస్ప్లే అయితే యూజ్ చేస్తారు. ఫుల్ హెచ్డీ రిజల్యూషన్తో వస్తుంది. అండ్ ఐపీఎస్ ప్యానల్ అయితే యూజ్ చేస్తారు. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మీకు వీడియో చూసేటప్పుడు కలర్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు చాలా బెటర్గా ఉంటుంది. అండ్ చాలా పంచిగా కూడా ఉంటుంది. బ్రైట్నెస్ మీకు 300 నిట్స్ కాబట్టి మీరు ఇండోర్లో ఆరామ్సే బ్రైట్గా ఉంటుంది. అవుట్డోర్లో కూడా మీకు సఫిషియెంట్గా అనిపిస్తుంది. మరీ డైరెక్ట్గా సన్లైట్ హిట్ చేసేటప్పుడు చూస్తే కాస్త మీకు తక్కువ అనిపిస్తుంది. కానీ బట్ అవుట్డోర్లో కూడా చెట్ల కింద నీడలో కూర్చొని డైరెక్ట్ సన్లైట్ పడకుండా చూస్తే అప్పుడు కూడా మీకు మేజర్ ఇష్యూ అయితే కాదు. 300 నిట్స్ బ్రైట్నెస్ అనేది మోర్ దెన్ సఫిషియెంట్ ఖచ్చితంగా ఈ బడ్జెట్ రేంజ్లో వచ్చే ల్యాప్టాప్స్తో కంపేర్ చేస్తే. డిస్ప్లే క్వాలిటీ మాత్రం టాప్ నాచ్ అయితే ఉంది. అండ్ వివింగ్ యాంగిల్స్ కూడా మీకు బెటర్గా అయితే ఉన్నాయి. ఖచ్చితంగా డిస్ప్లే నాకు ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ యాంటీ గ్లేర్ డిస్ప్లే మీకు ఎక్కువ రిఫ్లెక్షన్ చూడడానికి ఉండదు. మేము రైట్నో సాఫ్ట్ లైట్ పెట్టినా సరే మీకు మేజర్ రిఫ్లెక్షన్ లేదు. నేను ఈ మధ్యన చూసిన ల్యాప్టాప్స్లో యాంటీ గ్లేర్ ల్యాప్టాప్స్ అయినప్పటికీ, యాంటీ గ్లేర్ డిస్ప్లే అయినప్పటికీ కాస్త రిఫ్లెక్షన్ ఉంటుంది. బట్ ఇందులో ఇంట్రెస్టింగ్లీ కాస్త రిఫ్లెక్షన్ అనేది తక్కువగా అవుతుంది. ఖచ్చితంగా అది యాక్సెప్టబుల్ థింగ్. డిస్ప్లేలో ఇంకా ఎక్కువ మాట్లాడడమే శాంసంగ్ డిస్ప్లే టాప్ నాచ్ అయితే ఇచ్చింది. అండ్ ఇక స్పీకర్స్ విషయానికి వస్తే మాత్రం మనకి బాటమ్ ఫైరింగ్ స్పీకర్స్ ఇచ్చారు. అండ్ ఇవి ఏమవుతుందంటే మోస్ట్లీ మనకి ఏదైతే రబ్బర్ గ్రిప్ ఇక్కడ ఇచ్చారో టాప్లో అంటే ఎయిర్ ఇంటేక్ అవ్వడానికి, బాటంలో రబ్బర్ గ్రిప్ ఇచ్చారో అది చాలా తక్కువగా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏదైతే స్పీకర్ వెంట్స్ ఉన్నాయో కాస్త సైడ్కి ఇచ్చినా బాగుండేది ఈ కరువు దగ్గర, అలా కాకుండా కింద ఇచ్చారు. ఇలా పెట్టినప్పుడు మోస్ట్లీ మీకు స్పీకర్స్ గ్రౌండ్గా తిప్పిపోతున్నాయి. ఒకసారి ఒక ఆడియో శాంపిల్ వినండి, మీకు అర్థమవుతుంది. సో విన్నారు కదా, ఖచ్చితంగా లౌడ్నెస్ అయితే కాస్త నాకు తక్కువ అనిపించింది. కాస్త వాల్యూమ్ ఎక్కువ ఉండాల్సింది. అండ్ ఆడియో క్లారిటీ విషయానికి వస్తే మాత్రం ఇలా పట్టుకుంటే మీకు బాగానే ఉంది. ఆడియో క్వాలిటీలో మేజర్ ఇష్యూ లేదు. అండ్ వాల్యూమ్ కాస్త పెంచితే బాగుంది అనిపించింది. బట్ ఎప్పుడైతే గ్రౌండ్ మీద పెడతామో అది పూర్తిగా గ్రౌండ్కి టచ్ అవ్వడం వల్ల స్పీకర్స్ కాస్త సౌండ్ అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్లోకి వస్తుంది. అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కాస్త ఏమంటారు దాన్ని, మఫుల్డ్గా అంటే ఐ మీన్ ఏదో ఒక డబ్బాలో పెట్టినట్టుగా ఒక డిఫరెంట్ సౌండ్ అయితే వస్తుంది. బట్ ఇట్స్ ఓకే, యావరేజ్గా అయితే మీరు మామూలుగా కానీ చేయొచ్చు పని. ల్యాప్టాప్లో స్పీకర్స్ మరీ ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. మీరు ఇక మ్యాక్బుక్ లాంటి సౌండ్ అయితే అస్సలు దీంట్లో అయితే మీకు రాదు, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక మెయిన్ థింగ్, ఇందులో ఇంపార్టెంట్ థింగ్ మనం ఎక్కువసేపు మాట్లాడుకోవాల్సింది పర్ఫార్మెన్స్. ఎస్, మీరు ఇక్కడ టాప్లో అబ్జర్వ్ చేస్తే మనకి స్నాప్డ్రాగన్ ఎక్స్ అని ఉంది కదా, స్నాప్డ్రాగన్ ఎక్స్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. మీకు తెలుసు కదా, ఎక్స్లో మనకి 3 ప్రాసెసర్ ఉంటాయి. ఎక్స్ ప్లస్ XL8 ఉంటుంది. అవి టాప్ రెండు మీకు 10 కోర్స్ 12 కోర్స్తో వస్తుంది. ఇది వచ్చేసి పర్టికులర్గా ఈ వేరియంట్ మనకి 8 కోర్స్తో వస్తుంది. ఇది మనకి 8 కోర్స్ 8 థ్రెడ్ ప్రాసెసర్ అనమాట. అండ్ అప్ టు 3 GHz మ్యాక్స్ క్లాక్ స్పీడ్ ఉంటుంది. సో మరీ మ్యాక్స్ క్లాక్ స్పీడ్ 3 GHz పర్ఫార్మెన్స్ మరీ దారుణంగా ఉంటుందని అనుకోకండి, పర్లేదు. మా టెస్టింగ్లో పర్ఫార్మెన్స్ అనేది సమ్హౌ బెటర్గానే ఉంది. దీని గురించి డీటెయిల్గా మీకు పర్ఫార్మెన్స్ గురించి నేను డీటెయిల్గా మాట్లాడతాను. అండ్ గ్రాఫిక్స్ విషయానికి వస్తే మాత్రం ఎటెనో గ్రాఫిక్స్ అయితే యూజ్ చేశారు. NPU వచ్చేసి మనకి 45 టాప్స్తో NPU అయితే ఉంటుందన్నమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఖచ్చితంగా మీకు చాలా అంటే చాలా బెటర్. ఏ వర్క్ ఎస్పెషల్గా స్టూడెంట్స్ మీరు ఏ రిలేటెడ్ వర్క్స్ చేస్తున్నారనుకుంటే మాత్రం దెన్ ఇది మీకు చాలా అంటే చాలా పవర్ఫుల్గా హ్యాండిల్ చేస్తుంది. అండ్ ర్యామ్ విషయానికి వస్తే మాత్రం 16GB LPDDR5X ర్యామ్ యూజ్ చేశారు. మనకి ట్రాన్స్ఫర్ స్పీడ్ చూసినట్లయితే మనకి 8448 మెగా ట్రాన్స్ఫర్స్ పర్ సెకండ్ అయితే ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా హై స్పీడ్ ర్యామ్ యూజ్ చేశారు. ఫర్దర్గా మీరు అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోలేరు, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ 512GB Gen 4 SSD యూజ్ చేశారు. అక్కడ కూడా మనకి కాంప్రమైజ్ చూడడానికి అయితే లేదు. ఖచ్చితంగా మీకు ఎవ్రీథింగ్ బాగుంటుంది. బట్ ఒకటే డౌట్ ఏంటంటే అందరికన్నా ఇది ARM బేస్డ్ కదా, మేము యూజ్ చేయొచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అప్ టు 3 GHz క్లాక్ స్పీడ్ అంటున్నావు, దట్ 8 కోర్స్ అంటున్నావు అంటే మనం యూజువల్గా ఇంటర్లో 14 కోర్ 12 కోర్ ఇవన్నీ వినేసి మనం కోర్స్ని కంపేర్ చేస్తూ మన పర్ఫార్మెన్స్ కంపేర్ చేస్తాం. ఎప్పుడు అలా చేయదు. ఎందుకంటే వాళ్ళు 14 కోర్స్ చెప్పినప్పటికీ కేవలం 2 PE కోర్స్ ఇచ్చి 12 E కోర్స్ ఇచ్చినవి ఉన్నాయి, 2 PE కోర్స్ ఇచ్చి 10 E కోర్స్ ఇచ్చిన ప్రాసెసర్లు ఉన్నాయి. సో దట్ వాళ్ళు డివైడ్ చేశారు. బట్ ఇది మాత్రం మీకు చాలా పవర్ఫుల్, ఖచ్చితంగా
ఈ ప్రైస్లో కన్సిడర్ చేస్తే మాత్రం ఒక మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్. ఇందులో ఏంటంటే మంచి విషయం ఆర్మ్ బేస్డ్ కాబట్టి బేసిక్గా విండోస్ ల్యాప్టాప్స్లో ఏమవుతుంది, మనం ఛార్జింగ్ పెడితే ఒక పర్ఫార్మెన్స్, ఛార్జింగ్ తీస్తే ఒక పర్ఫార్మెన్స్ వస్తుంది, ఎందుకంటే అవి పవర్ హంగ్రీ. బట్ ఇవి 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ కాబట్టి మీకు పవర్ హంగ్రీ అంటే ఎక్కువ పవర్ తీసుకోకపోయినా సరే మీకు అవుట్పుట్ డెలివర్ చేస్తుంది. అది మాకు బెంచ్ మార్క్స్ నేను టెస్ట్ చేసినప్పుడు నాకు క్లియర్గా అయితే అర్థమైంది. ఖచ్చితంగా మీకు ఆర్మ్ బేస్డ్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. డే టు డే టాస్క్కి మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు, ఆరామ్సే హ్యాండిల్ చేయొచ్చు. బట్ వన్ థింగ్ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఒకవేళ స్టూడెంట్ అయినా మీరు పర్టికులర్ ఒక యూసేజ్ కోసం తీసుకుంటున్నప్పుడు మీరు ఏదైతే సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారో అవి ఆర్మ్ బేస్డ్ నేటివ్ సపోర్ట్ ఉందా లేదా చూడండి. యాజ్ ఆఫ్ నో బట్ ఫర్ ష్యూర్ యాపిల్ M1 చిప్ తెచ్చినప్పుడు కూడా ఇమీడియట్గా మనకి అన్ని యాప్ సపోర్ట్ లేవు, ఓవర్ ఏ పీరియడ్ వచ్చింది. బట్ యాపిల్తో కంపేర్ చేయలేం ఈ స్నాప్డ్రాగన్ X ప్లాట్ఫామ్ అంటే ఈ ఆర్మ్ బేస్డ్ ప్లాట్ఫామ్ని. బట్ వెరీ సూన్ మీకు విండోస్లో ఆర్మ్ బేస్డ్ ప్లాట్ఫామ్ మీద అన్ని అప్లికేషన్ సపోర్ట్ వెరీ సూన్ వస్తాయి. ఆల్రెడీ చాలా వరకు వస్తున్నాయి, వెరీ సూన్ అన్నీ వస్తాయి. ఫోర్ట్నైట్ లాంటివి కూడా మీకు వెరీ సూన్ అయితే రావచ్చు. బట్ ద థింగ్ ఈజ్ మెయిన్ థింగ్ ఎట్ ప్రెసెంట్ మీకు వర్క్ జరగాలంటే సపోర్ట్ ఉందా లేదా, లేదంటే మీరు వేరే దారిన మీరు మళ్ళీ వాటిని రన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదైతే చూసుకోండి. అండ్ ఇక సామ్సంగ్ ఎకో సిస్టమ్ అయితే మీకు దండిగా ఉంటుంది. ఇందులో సామ్సంగ్ ఎకో సిస్టమ్ గురించి నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. చాలా అంటే చాలా ఫీచర్స్ ఉంటాయి. మీ దగ్గర సామ్సంగ్ మొబైల్ ఉండి సామ్సంగ్ ల్యాప్టాప్ ఉంటే ఒక యాపిల్ టైప్ ఆఫ్ ఎకో సిస్టమ్ అయితే మీకు బిల్డ్ అయితే చేయొచ్చు అనమాట. అది చాలా మంచి ఫీచర్స్ ఉంటాయి. దానికి సంబంధించి డెడికేటెడ్ వీడియో ఈ thumbnailతో మన ఛానల్లో ఉంటుంది. ఆ వీడియో చూస్తే మీకు డీటెయిల్గా క్లారిటీ వస్తుంది. కావాలని సపరేట్ వీడియో చేశాను, ఎందుకంటే అవన్నీ చెప్పుకుంటూ పోతే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి సపరేట్ వీడియో చేసిన ఆ వీడియో అయితే చూడండి. అండ్ మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే ఇది మెయిన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే బెంచ్ మార్క్స్ కోసం జస్ట్ మీకు ఒక అంచనా కోసం బెంచ్ మార్క్స్ చెప్తే Geekbench 6 స్కోర్స్ కనుక మనం చూసినట్టయితే సింగిల్ కోర్లో మనకి 2100 వస్తే మల్టీ కోర్లో మనకి 9793 వచ్చింది. అండ్ Cinebench 2024 స్కోర్స్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో 96 వస్తే మల్టీ కోర్లో 670 వచ్చింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెండు స్కోర్స్లో కూడా మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ మీకు చాలా హెవీగా ఉంది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీరు ఛార్జింగ్ పెట్టినా పెట్టకపోయినా మీకు ఈ మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ అనేది డెలివర్ చేస్తుంది, విచ్ ఈస్ గుడ్ థింగ్. యూజువల్గా విండోస్ ల్యాప్టాప్లో జరగంది ఇక్కడ జరిగేది ఏంటంటే పెట్టినా పెట్టకపోయినా పవర్ మాత్రం మీకు టాప్ నాచ్ అయితే ఇస్తుంది. ఖచ్చితంగా ఒక విషయం చెప్పాలంటే మీరు డే టు డే లవర్ ఎవ్రీడే యూజ్ చేస్తారు అంటే బేసిక్ టాస్క్లు, వెబ్ బ్రౌజింగ్, యూట్యూబ్ స్ట్రీమింగ్, లైక్ బేసిక్ కోడింగ్ ఇట్లాంటి వాటికి అనుకుంటే మాత్రం దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. పర్ఫార్మెన్స్లో మీకు ఎటువంటి డౌట్ అయితే లేదు, 100% మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక వెబ్ కెమెరా విషయానికి వస్తే మాత్రం ఫుల్ HD వెబ్ కెమెరా యూజ్ చేశారు. ప్రైవసీ షట్టర్ ఇచ్చుంటే బాగుండేది. ఇక్కడ మీకు కీబోర్డ్లో షార్ట్ కట్ ఇచ్చారు కానీ ఎలక్ట్రానిక్ షట్టర్, ప్రైవసీ షట్టర్ మనకి ఫిజికల్గా అయితే ఇవ్వలేదన్నమాట. బట్ వెబ్ కెమెరా క్వాలిటీ మాత్రం మీకు ఇక్కడ ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తాను, సేమ్ లైటింగ్ కండిషన్లో వెబ్ కెమెరా ఎలా ఉందనేది. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో సో వెబ్ కెమెరా క్వాలిటీ నుంచి చెక్ చేసుకోవచ్చు. నా వాయిస్ కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి మైక్రోఫోన్ క్వాలిటీ కూడా ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. వీళ్ళు చెప్పేది ఏంటంటే వైడ్ వ్యూ వెబ్ కెమెరా ఇచ్చామని 100% అదైతే అర్థమవుతుంది. మనం ఇంతకుముందు చాలా ల్యాప్టాప్స్ టెస్ట్ అయితే చేసాం, అందులో మనకి వెబ్ కెమెరా క్వాలిటీకి ఇందులో క్వాలిటీకి అండ్ మీకు చాలా వైడ్గా ఉంటుంది. బేసిక్గా చాలా వైడ్ వ్యూ ఉంది అండ్ నాయిస్ చాలా తక్కువగా ఉంది. ఎక్సలెంట్ వెబ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అఫ్కోర్స్ మీకు స్టూడియో ఫీచర్స్ కూడా ఉంటాయి, లైక్ మీకు ఆటో ఫ్రేమింగ్ ఉంటుంది. సో అండ్ దాంతోపాటు మీకు ఐ కాంటాక్ట్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్స్ ఇట్లాంటివన్నీ కూడా మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. ఖచ్చితంగా చాలా మంచి వెబ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారనమాట. వెబ్ కెమెరా క్వాలిటీలో నాకు ఎటువంటి రాజీ అయితే వీలు పడలేదు, విచ్ ఈస్ గుడ్ థింగ్. మీకు ఎలా అనిపించింది అనేది వెబ్ కెమెరా క్వాలిటీ కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇక మెయిన్ హైలైట్ అసలు ఆర్మ్ బేస్డ్ ల్యాప్టాప్స్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ బ్యాటరీ బ్యాకప్. సో ఇది వచ్చేసి మనకి 61.2 Wh బ్యాటరీ అయితే యూజ్ చేశారు, 4 cell బ్యాటరీ. అండ్ ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మాత్రం ఎక్సలెంట్ బ్యాటరీ బ్యాకప్ అయితే మనకైతే వచ్చింది. అఫ్కోర్స్ వీళ్ళు క్లైమ్ చేయడం మాకు వీళ్ళు చెప్పడం ఏంది, మనం వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే 28 hours వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని. అంత సీన్ లేదు, వాళ్ళు 28 hours చెప్పింది తక్కువలో తక్కువ బ్రైట్నెస్ పెట్టుకొని అండ్ ఆఫ్లైన్ డౌన్లోడెడ్ వీడియో అంటే ఏదైనా ఒక మూవీయో ఏదో ఒకటి డౌన్లోడ్ చేసుకొని కాపీ చేసుకొని దాన్ని ప్లే చేస్తే మీకు 28 hours క్లైమ్ చేస్తున్నారు. అది అసంభవం, అదైతే రాదు. మేమేం చేసామంటే మన రెగ్యులర్ టెస్టింగ్ ఎలా ఉంటుంది, 75% బ్రైట్నెస్ పెట్టుకొని యూట్యూబ్ వీడియో ప్లే చేస్తే విత్ వైఫై ద్వారా అప్పుడు మనకి ఎంత వస్తుందని చూస్తే మాకు 75% బ్రైట్నెస్లో 14 hours వచ్చింది. అంటే దగ్గర 7% డ్రాప్ అయింది 1 hourకి. 14 hours 75% బ్రైట్నెస్. మీరు బ్రైట్నెస్ తగ్గించుకుంటే మోర్ దెన్ 14 hours వస్తుంది. అండ్ వైఫై మీద కాకుండా వాళ్ళు చెప్పినట్టుగా ప్లేబ్యాక్ అంటే లోకల్గా ఉన్న వీడియోని ప్లే చేసి మూవీస్ చూస్తే మీకు ఇంకాస్త ఎక్కువ వస్తుంది. బట్ వన్ థింగ్ చెప్పాలి ఏంటంటే యూజువల్గా నవ్వే డేస్ ఒక మ్యాక్ బుక్స్ వదిలేస్తే విండోస్ ల్యాప్టాప్లో 14 hours బ్యాటరీ బ్యాకప్ అనేది క్రేజీ ఫిగర్. అది ఖచ్చితంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కింగ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ టాస్క్ లైక్ మేము 3D రెండరింగ్ యూజువల్గా మేము ఎప్పుడు పర్ఫార్మెన్స్ బేస్డ్ టాస్క్ అంటే PC Mark 10 రన్ చేసి బ్యాటరీ బ్యాకప్ టెస్ట్ చేస్తాం కదా. ఆర్మ్ బేస్డ్కి PC Mark 10 యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లేదు కాబట్టి మేము ఏం చేసాం,
Geekbench 6 మన Cinebench 2024 అంటే ఇది 3D రెండరింగ్ కంపేర్ టు PC Mark 10 చాలా హార్డ్ వర్క్, అంటే డబల్ వర్క్ అయితే ఉంటుంది. అట్లాంటి డబల్ వర్క్ చేసినప్పుడు మాకు అరౌండ్ 4 hours బ్యాటరీ బ్యాకప్ వచ్చింది. సో దట్ మీరు బేసిక్ మల్టీ టాస్కింగ్, వెబ్ బ్రౌజింగ్ ఇట్లాంటివి చేస్తే మాత్రం ఈజీగా మీకు మోర్ దాన్ 7 to 8 hours అయితే వస్తుంది. సో 100% ఇది బేస్డ్ ఆన్ మీరు యూజ్ చేసే కండిషన్ బట్టి ఉంటుంది. బట్ ఏదైతే 14 hours ఉందో అది మాత్రం అన్బిలీవబుల్. ఖచ్చితంగా మీకు అది చాలా అంటే చాలా బెటర్ అండ్ యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది ఈ ల్యాప్టాప్లో. అండ్ ఇక అన్న నువ్వు చెప్పు ఫైనల్గా దీన్ని మేము తీసుకోవచ్చా? యాక్చువల్గా ఇది వచ్చేసి వీళ్ళు 65,000, యాక్చువల్గా వీళ్ళు లాంచ్ చేసింది 59,990. రైట్ నో నేను వెళ్ళి ప్రైస్ చూస్తే అక్కడ 64,990 ఉందంటే 65,000 రూపాయలు పెట్టారు. బట్ ఎప్పుడు చూడు ఏదో ఒక కార్డ్ ఆఫర్ తోటి 50,000కి పైన దీని ప్రైస్ అయితే నేను చూడలే. 50,000 లోపలనే ఉంటుంది. 45,000కి చాలాసార్లు వచ్చింది. మొన్న క్రేజీ బిగ్ బిలియన్ డేస్లో మనకి 40,000కి కూడా వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ అండర్ 50,000లో మీకు ఇది దొరికితే ఇట్స్ ఎ క్రేజీ డీల్. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు డే టు డే టాస్క్లు కానీ, రెగ్యులర్ వర్క్స్ కానీ, కోడింగ్కి కానీ, ఆఫీస్ వర్క్స్ కానీ వీటన్నిటిని ఆరామ్స్ హ్యాండిల్ చేస్తుంది. గేమింగ్ ఎక్స్పెక్ట్ చేయకండి. అంటే ఇది డెడికేటెడ్ గేమింగ్ ల్యాప్టాప్ కాదు కాబట్టి గేమింగ్ అనేది నేను సజెస్ట్ చేయను. బట్ మామూలుగా చిన్న గేమ్స్ ఆడాలనుకుంటే ఆడుకోవచ్చు. కానీ బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా మేజర్ పర్టికులర్ టాస్క్ బేస్డ్గా మీరు తీసుకుంటున్నారు, లైక్ అన్న నేను ఫోటోషాప్ వాడతాను, లేదా నేను ప్రీమియర్ ప్రో వాడతాను, లేకపోతే ఇంకో పర్టికులర్గా వాడతాను అనుకుంటే మాత్రం ఆ యాప్ ఆర్మ్ బేస్డ్ సిస్టమ్స్కి నేటివ్ సపోర్ట్ ఉందా లేదా, దానికి సంబంధించిన లింక్ ఒకటైతే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్. ఆ లింక్ మీద క్లిక్ చేసి నేటివ్ యాప్స్ ఏమేమి ఉన్నాయో చూసుకోండి, అందులో మీకు సంబంధించిన యాప్ ఉందా లేదా చూసుకోండి. ఉంటే వెల్ అండ్ గుడ్, వెళ్ళిపోండి. ఒకటైతే చెప్పగలను, ఈ ప్రీమియర్ ప్రో, ఫోటోషాప్ ఇవన్నీ అయితే వెరీ సూన్ మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం యాడోబ్ సూట్ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు కొన్ని వస్తున్నాయి. బట్ ఏవైనా చిన్న యాప్స్ ఉంటే మాత్రం కొంచెం లేట్ పట్టవచ్చు. ఈ పెద్ద బ్రాండ్స్ నుంచి వచ్చే యాప్స్ అన్నీ వెరీ సూన్ మీకు ఇందులో సపోర్ట్ అయితే వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ ఉన్నదా లేదా మీ వర్క్ ఆగకుండా ఉండడం కోసం చూసుకొని అయితే కొనుక్కోండి. ఖచ్చితంగా అండర్ 50Kలో వస్తే ఇట్స్ ఎ గ్రేట్ బై. బ్యాటరీ బ్యాకప్, బెటర్ డిస్ప్లే, మంచి బిల్డ్ క్వాలిటీ, సామ్సంగ్ లైట్ బ్రాండింగ్ అండ్ వీళ్ళ యొక్క ఎకో సిస్టమ్ ఇవన్నీ కన్సిడర్ చేస్తూ మంచి పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తుంది కాబట్టి ఎస్ యూ కెన్ కన్సిడర్ దిస్ ల్యాప్టాప్. మీరు పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం ఫ్లిప్కార్ట్ లింక్ అనేది ఇక్కడ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేసి ఉంటుందన్నమాట. వాడికి వెళ్ళి మన లింక్ అయితే యూజ్ చేయండి. మన ఛానల్ కాస్త ఫైనాన్షియల్గా యూస్ఫుల్ అవుతుంది. మీకు ఏదైతే ఆఫర్ ఉందో అదే ఆఫర్కి వస్తుంది. మీరు మా ద్వారా వెళ్ళి కొన్నారు కాబట్టి మాకు కాస్త వాళ్ళు అరే మా దగ్గర తీసుకొచ్చినావు కదా ఈ పలానా పర్సన్ని, సో నీకు ఇంత తీసుకో అన్నట్లు కాస్త ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తారు. సో దట్ మీరు నాకు చేసే హెల్ప్, ఈ వీడియో మీకు నచ్చింది, ప్రాపర్గా యూస్ఫుల్ అయింది అనుకుంటే మాత్రం ఆ లింక్ యూజ్ చేసి మన ప్రొడక్ట్స్లోకి వెళ్ళి అక్కడ లింక్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.